హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా! ఎక్కడికి వెళ్తున్నానని చెప్పేసి. అదే వ్లాగ్ అండి ఇది. త్వరగా రెడీ అయిపోయి లంచ్ కంప్లీట్ చేసేసి ఇంకా మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. పదండి మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది. లాల్బాగ్ బొటానికల్ గార్డెన్‌కి అండి వచ్చాము మేము. ఇక్కడ బిగ్గెస్ట్ మేళా జరుగుతుంది. అది కూడా మ్యాంగో అండ్ జాక్ ఫ్రూట్ మేళా. చాలా పెద్దది ఇది. ఇయర్లీ వన్స్ జరుగుతుంది. అది కూడా ఈ రోజే స్టార్ట్ అయింది. సో మేము ఇంకా లేట్ చేయకుండా మేము కూడా వెళ్ళిపోయాం. మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను ఈ లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. మీరు కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి. 7 ఇయర్స్ బెంగుళూరులో ఉన్నాం కానీ ఒక్కసారి కూడా ఈ లాల్బాగ్‌కి రాలేదండి. ఎందుకంటే మా హస్బెండ్ చెప్పారు చాలా నడవాల్సి వస్తది, అలిసిపోతాము, వెళ్ళలేము అని చెప్పేసి. కానీ ఈసారి అయితే పక్కా మేళా జరుగుతుంది కదా! ఎలా అయినా మీకు చూపించాలని చెప్పేసి వెళ్దామని వెళ్ళాము. ప్రైస్ కూడా ఎక్కువ ఏం కాదండి. పర్ హెడ్ 30 రూపీస్. ఇంకా వెహికల్ ఫీ కూడా నార్మల్‌గా ఉంటుంది. 30 ఆర్ 20 రూపీసే ఉంది. సో కార్‌కి అయితే 40 రూపీస్ ఉంది. వెహికల్‌కి 20 రూపీస్. అయితే ఫ్రీ అండి. సో చూసారు కదా! ఎంతమంది అయితే అంతమంది వచ్చారు. చాలా క్రౌడ్ ఉంది. మేము ఆల్మోస్ట్ వెహికల్ పార్క్ చేయడానికి 45 టు హాఫ్ ఎన్ అవర్ అయితే వెతికాము. ఎక్కడ కూడా మాకు పార్కింగ్ స్లాట్ అయితే దొరకలేదు. సో ఎలానో ఒకలాగా కొండపైకి అయితే ఎక్కించేసాము. పార్క్ చేసేసాము ఎక్కడో ఒక దగ్గర అని చెప్పేసి. లేట్ అయిపోతుంది. అప్పటికే బాగా క్లైమేట్ చేంజ్ అయింది. వర్షం కూడా పడతదేమో అని చెప్పేసి భయపడ్డాము. వచ్చిందేమో టైం వేస్ట్ అవుతుందేమో అనేసి. కానీ వర్షం అయితే పడలేదు. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. చూసారు వెహికల్స్ వస్తూనే వస్తూనే ఉన్నాయి. ఇందులో ఈరోజు సండే కదా, ఫ్యామిలీస్తో అయితే చాలా మంది వస్తున్నారు. ఇవన్నీ చూద్దామంటే లేదు, డైరెక్ట్ గా మనం మ్యాంగో మేళాకే వెళ్ళిపోదాము, లేకపోతే లేట్ అయిపోతుంది, క్లోజింగ్ టైం అయిపోతుందేమో అని చెప్పేసి ఇవేమీ తిరగకుండా డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళిపోయాము. స్టాల్స్ దగ్గరికి చూపిస్తాను పదండి. నేను ఇంకా ఎంట్రీ అవ్వలేదండి. ఇది ఇంకా స్టార్టింగ్ వేలోనే ఉన్నాము. పార్క్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడే ఆల్రెడీ మ్యాంగోస్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. చాలామంది ఇంకా సెక్యూరిటీ అయితే ఫుల్గా ఉంది. సో ఇదేనండి ఇంకా ఎంట్రీ అయిపోయాం. ఇంకా చూసారా చాలామంది ఓల్డ్ పీపుల్ కూడా వచ్చారు. సో వాళ్ళ కోసం కూడా వెహికల్స్ అరేంజ్ చేశారు. అలా డైరెక్ట్గా వెహికల్స్లో నడవలేని వాళ్ళు వెహికల్స్లో అలాగా ఒక రౌండ్ అప్ చేయొచ్చు అని చెప్పేసి. వెళ్తున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఖాళీగా అయితే రావట్లేదు. ఆల్మోస్ట్ అందరు కూడా ఫుల్ అండ్ ఫుల్ బ్యాగ్స్తో వస్తున్నారు. సో మేము కూడా ఏం షాపింగ్ చేద్దామా అని చెప్పేసి అందుకే మేము బ్యాగ్స్ కూడా ఏం తీసుకువెళ్ళలేదు. జస్ట్ చూసి వచ్చేద్దామని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడైతే బాగుందండి, చాలా గ్రీనరీగా ఉంది. మేము ఫస్ట్ టైం వచ్చాం కదా, సో ఎప్పుడు మేము ఇక్కడికి రాలేదు. అయితే బాగా నచ్చింది ప్లేస్. మ్యాంగోస్ మేళా చూద్దాం. కలిసిపోతామండి. నాకైతే ఇక్కడ ఎంట్రీ అయిపోయాం. అదేనండి బోర్డు పెట్టారు చూసారా, వెల్కమ్ టు మ్యాంగో అండ్ జాక్ ఫ్రూట్ మేళా అని చెప్పేసి. ఇక్కడ నుంచి స్టాల్స్ కంటిన్యూషన్ అండి. ఇది రా వీడియో. నేను ఏమి ఇంకా వాయిస్ ఎడిట్ చేయకుండా చూపిస్తాను మీకు. సరే సార్ సేమ్ సింధూరా. ముందూరు 60 అంటే 320యా? బాక్స్ 320యా? చాలా ನೋಡಿದ್ರೆ ಒಂದೇ ಕರುತ್ತೆ. మనం మాట్లాడతాము వేరే వాళ్ళంతా 100 రూపీస్. Job.
పేపర్లో న్యూస్ పేపర్లో పెట్టి అయిపోతుంది. కాలపాడు బాగుంటుంది, అది స్వీట్ ఉంటుంది. ఎంత షుగర్ బేబీ నేనైతే చాలా పేర్లు అందులో వినలేదు, సగానికి బంగినపల్లి చాలా నవ్వు వచ్చింది. షుగర్ బేబీ అవన్నీ వింటుంటే ఎప్పుడైనా ఈ పేర్లు ఏమైనా విన్నారా? నేను ఇంకా కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను అక్కడ ఏ స్టాల్స్ కూడా పెట్టారు అనేది కదా. చాలా మంది వీళ్ళందరూ ఫార్మర్సే అండి. అసలు ఏవి కూడా కార్బైడ్స్ యూజ్ చేయకుండా పండించినవి, న్యాచురల్ గా పండినవి ఇవన్నీ. వెరైటీ ఏమైనా కనిపిస్తే చూద్దాం లాస్ట్. ఓ ఇవి చూడు, రాంబలం పళ్ళు ఉన్నాయి చూడు, అలా తీసుకున్నా పట్టు. అల్లడ మూల ఉంది. ఇక్కడ బంగినపల్లి ఉన్నాయో లేదో తెలియదు కానీ మాకైతే బంగినపల్లి ఒక్కటి కూడా కనిపించలేదు. బంగినపల్లి తప్ప మిగతా అన్ని వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఈ ఇంటికి వచ్చి టేస్ట్ కూడా చూశాను, చాలా బాగున్నాయి, స్వీట్గా ఉన్నాయి. సో నేను ఎప్పుడు టేస్ట్ చేయని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను నేను అక్కడ. पूरी जाऊन बा అటు వెళ్ళు. బ్యాగ్స్ అక్కడ ఉన్నాయి బయట. బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళండి. న్యాచురల్గా పండినవి కదా, సో
ఫార్మర్స్ని చూస్తుంటే కూడా నాకు బేరం ఆడలేదు. సో బేరం ఆడాలనిపించలేదు బేసికల్గా నాకైతే, అంతగా రాదు కూడాను. కాకపోతే వాళ్ళైతే నాకు అవి ప్రైస్ కూడా వర్త్ అనిపించాయి. ఎక్కువగా అవే ఉన్నాయి లేదు, రీజనబుల్ ప్రైస్ అయితే అనిపించాయి. ఇంకా బయట కూడా అంతే, ఆల్మోస్ట్ అదే రేంజ్లో కొంటున్నాం కదా, సో ఇక్కడ కొంటే బాగుంటుంది అని చెప్పేసి, సో ఫార్మర్స్ కదా అని చెప్పి నేను ఇంకా ఏం బేరం ఆడలేదు. వాళ్ళే ఇంకా 20-30 తగ్గించేసే ఇచ్చారు. ఇంకా కరెక్ట్గా కూడా ఇవ్వలేదు, కొంచెం కొలిచి ఇవ్వడం కూడా లేదు, ఎక్కువైనా ఇచ్చేసారు. అలా సమోసా ఓయ్ కేజీ 200 రూపీస్, రత్నగిరి 3 kg బాక్స్ 600 రూపీస్. తోటపూరి పట్టుకో, చీడ ఉంటుంది. अभी आने दो मम्मा को पहले, आप जाओ जाओ जाओ. ఉలవల అప్పడాలు, జాక్ ఫ్రూట్ పాపడ్ 100 rupees. నాకు కొంచెం మ్యాంగో అంటే నాకు కొంచెం చల్లగా ఉండాలి. నాకు ఇలా ఎక్కువ మిల్క్ వేసాను, నాకు పాలు తగిలితే నాకు ఎక్కువ నచ్చదు. ఐస్ క్రీమ్ బాగుంటుంది కానీ తీసేకి కొంచెం తాగుతుందేమో. బొంబాట్ మ్యాంగో, చెప్పారు దసరి అంట. టేస్ట్ చేయొచ్చా ఒకసారి? అది ఇది ఒకటి ఏం రేట్? స్వీట్గా ఉంది. ఇక్కడ 100 ఇవి, మల్లిక 100 ఇక్కడ. మల్లిక ఆల్రెడీ తీసుకున్నాంగా. ఇదేందన్నా, ఇది ఎలా ఇస్తా? ఇది 130. ఒకవేళ కొన్ని కాయలైనా సరే న్యూస్ పేపర్లో ర్యాప్ చేస్తే 2-3 డేస్లో పండిపోతాయని చెప్పారు వాళ్ళు. సో అన్నీ కూడా న్యాచురల్గా ఉన్నవే అని చెప్పారు, ఏం ప్రాబ్లం లేదు, ఏం కూడాను పుల్లవు అని చెప్పారు. అయితే 4 to 5 వెరైటీస్ అయితే తీసుకున్నాను, ఎక్కువగా తీసుకోలేదు. సో ఇక్కడే కదా 3 weeks వరకు అయితే మేళా జరుగుతుంది, ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. సో ఒకవేళ అయిపోతే మళ్ళీ రావచ్చు అని చెప్పేసి, ఒక్కసారి తీసుకుంటే పాడైపోతాయి కదా, సో అందుకని నేను ఎక్కువగా తీసుకోలేదు. 4-5 kgs అలా తీసుకున్నాను నేను 4 to 5 వెరైటీస్లో. మా ఇంట్లో మ్యాంగోస్ అంటే అందరికీ ఇష్టం, ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? మా పాపకి అయితే చాలా చాలా ఇష్టం. సో తన కోసమైనా తీసుకుందామని తీసుకున్నాను చాలా వెరైటీస్లో. అయితే అప్పటికి డిస్టర్బ్ చేస్తూనే ఉంది, ఎక్కడ చీడ అంటేస్తుందేమోనని ఇంకా చెప్పి నేను దూరం పెట్టి తీసుకుంటున్నాను. అయినా విసిగించేసింది చాలా కూడా. రోజుల్లో మనకి న్యాచురల్వి దొరకడం చాలా కష్టం కదా. అందులోని ఫార్మర్స్ న్యాచురల్గా అమ్ముతున్నారు, కలర్ ఏమీ వేయకుండా, కార్బైడ్స్ ఏమీ వేయకుండా అని చెప్పేసి నేను తీసేసుకున్నాను, కాంప్రమైజ్ ఏం కాకుండా. సీజన్ అయిపోతే మరీ దొరకవు కదా ఫ్రూట్స్, సో అందుకే తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాము.
స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు వచ్చాం. నీకు ఇచ్చేసానా నేను బ్యాగ్? పెట్టేసి వచ్చేదమ్మా మళ్ళీ. సో స్టార్టింగ్ అక్కడ నుంచి ఇదంతా సువర్ణ రేఖ, నవనీత్, బెన్నెట్ ఆల్ఫన్సో, అర్క పునీత్, చెరుకు రసం. ఈ చెరుకు రసం ఎక్కడ ఉందో చూడాలి. ఆర్యవర్ధన రసాలు, బుట్టో బొంబాయి, చితోరా, పపయ రాజగోవా, ముంబై పేడ, రుమని, లాల్ కట్రా, దాసరి. అక్కడ పేరు లేదు, కాకపోతే నేను వేరే స్టాల్లో చూసి చెప్తున్నాను. కిషాన్ భోగ్, శక్కర్ గోలా, వనరాజ్, గోపాల్ భోగ్, గోవా మాన్కురాడ్, దిల్ పసంద్, బడా గులాబ్, సింధూరా, కిషాన్ భోగ్. ఇప్పుడు చూసిన వాటిలో నాకు ఓన్లీ 2-3 ఐటమ్స్ తప్ప ఇంకేవీ తెలీదు. ఫస్ట్ టైం నేను వాటి పేర్లు కూడా వినటం. మేబీ కన్నడలో వాళ్ళు చెప్తున్నారేమో, కానీ అయినా సరే నేను చాలా వరకు వినలేదు. అందులో ఎవరికైనా తెలుసా వాటిలో? ఏవైనా తెలుసుంటే కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను చాలా వరకు. ఈవెంట్కి నేను ఫొటోస్ తీయమంటే నాకు వీడియోస్ తీస్తున్నారు, చూసారు కదా. చాలా దగ్గరలో నేను ఫొటోసే తీయమన్నాను, వీడియోసే తీస్తున్నారు మాకు. అండ్ ఆ చెట్టు అబ్జర్వ్ చేశారా మీరు? యానిమల్స్తో చెక్కారు, చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, అది కూడాను మా పాపకి చూపిస్తున్నాను. అవన్నీ యానిమల్స్తో చెట్టు చెక్కడం, ఇది నేను ఫస్ట్ టైం చూడడం అయితే. ఒకవేళ బ్యాగ్స్ ఎవరు క్యారీ చేయకపోయినా పర్వాలేదు, అక్కడే దొరుకుతున్నాయి, తక్కువగానే ఉన్నాయి. కాస్ట్ 50 రూపీస్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ క్వాలిటీ కూడా బాగున్నాయి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళండి. ఇంకా చూసారు, ఇంకా ఈ స్టాల్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. చాలా పెద్ద స్టాల్స్, చాలా వెరైటీ ఆఫ్ మ్యాంగోస్. కొండలత, ఎంతమందికి ఉల్లి సమోసా అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. సో ఆకలిగా ఉందని చెప్పేసి అక్కడే తిన్నాను. ఇంకా చాలా రోజులు కనపడింది. ఉల్లి సోడా తాగడం చాలా రోజులు అయింది కదా, సో నేను మర్చిపోయాను. మా హస్బెండ్ మళ్ళీ నేర్పించారు ఎలా తాగాలో అని చెప్పేసి. ఇంతకీ రావట్లేదు ఇంకా అని చెప్పి
ఫైనల్గా అయితే జాక్ ఫ్రూట్ దగ్గరికి వచ్చేసాము. ఎంతసేపు ఎదిగామంటే అక్కడ చెప్పారు ఒక అతను ఇక్కడ ఇటు సైడ్ వెళ్ళండి ఉంటాయని చెప్పేసి. సో ఆ లైన్కి అయితే వచ్చేసాము. ఇవన్నీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అండ్ ఇవన్నీ చెక్కి న్యాచురల్గా స్వీట్తో చేసి బెల్లంతో చేసిన చెక్కీలండి. ఇవన్నీ బాగున్నాయి టేస్ట్. కాకపోతే మరి తీసుకోలేదు నేను. నాకు ఈ ఐటమ్స్ చేయడం వచ్చు కాబట్టి నేను ఏది కూడా తీసుకోలేదు. న్యాచురల్ సోప్స్ కూడా ఉన్నాయి అక్కడ, అలోవెరా జెల్స్ అవన్నీ, కాకరాస్ కూడా ఉన్నాయి, జాక్ ఫ్రూట్ అప్పడాలు ఉన్నాయి, ఇంకా ఉలవల అప్పడాలు ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి అక్కడ. చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను ఇంకా అవి తీసుకోలేదు. టేస్ట్ ఎలా ఉంటాయి అని చెప్పేసి నేను తీసుకోలేదు. ఇంకా పనసపళ్ళు అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ కూడాను మ్యాంగోస్ లాగా చాలా ఉన్నాయి. కొన్ని తెల్లగా ఉన్నాయి, కొన్ని పింక్గా ఉన్నాయి, కొన్ని ఎల్లోగా ఉన్నాయి. మేము ఎప్పుడు చూడలేదు పింక్గా ఉన్నాయి. చాలాసేపు క్యూలో ఉన్నాము తీసుకోవడం అని చెప్పేసి. చాలా వరకు అయిపోయాయి. లాస్ట్కి వెయిట్ చేసినందుకైతే ఒక దగ్గర అయితే దొరికింది. సో మాతోనే లాస్ట్ ఇంకా అని చెప్పేసి ఇంకా వాళ్ళు పోయలేదు. ఇక్కడే నేను లాస్ట్ తీసుకున్నాను. వెయిట్ చేసినందుకైనా దొరికింది. ఇది పింక్గా ఉన్నాయి. తోనలన్నీ బాగున్నాయి. టేస్ట్ స్వీట్గా ఉన్నాయి. ఇంకా వీళ్ళు ఏదో పేరు చెప్పారు, చక్కెర గేలి అని ఏదో పేరు చెప్పారు. నేనైతే ఎప్పుడు వినలేదు. బాగున్నాయని చెప్పి తీసుకున్నాము. కొండ అయితే మేము కొనలేదు. మళ్ళీ ఇది ఇక్కడ నుంచి మళ్ళీ వెహికల్ వరకు మోసుకు వెళ్ళాలి. సో బట్టలు కూడా పాడైపోతాయి. లాల్బాగ్లో తిరగడానికి చాలా ఉంది కానీ మేము ఇంకా సగమే తిరిగాము. ఇంకా జాక్ ఫ్రూట్ మ్యాంగో స్టాల్స్ అన్నీ తిరిగేసరికి అలిసిపోయాము ఇంకా. సో ఇంకా అక్కడ నుంచి ఇంకా హాఫ్ తిరిగేసి మళ్ళీ ఇంకెప్పుడైనా రావచ్చు అని చెప్పేసి మరి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది. వాళ్ళు కూడా స్టాల్ క్లోజ్ చేసేస్తామని చెప్పారు. మళ్ళీ 3 వీక్స్ వరకు ఉంటారు కదా. సో మళ్ళీ ఇంకెప్పుడైనా రావచ్చు ఈ ఫ్రూట్స్ అయిపోయిన తర్వాత అని మరి మేము ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. చూసారా వ్యూ చూపిస్తామని వీడియో తీశాను నేను. ఇంకా పాప ఫస్ట్ టైం ఈ పనసపండ్లు టేస్ట్ చేయడము. పాపకైతే నచ్చాయి, స్వీట్గా ఉన్నాయి. ఇంకా వెళ్తున్నంతసేపు కావాలని అడిగింది. హాఫ్ తినేసి హాఫ్ నాకు ఇచ్చింది. కానీ టేస్ట్ అయితే నచ్చింది పాపకి. బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళండి, తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేసే అది. న్యాచురల్గా ఉన్నాయి ఫ్రూట్స్ అన్నీ కూడాను. క్యారీ చేసినా పర్వాలేదు, బ్యాగ్స్ క్యారీ చేయకపోయినా పర్వాలేదు. అక్కడ ఉన్నాయి బ్యాగ్స్, మ్యాంగోస్కి తగ్గట్టే ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగున్నాయి, రీజనబుల్ కూడా ఉన్నాయి. కాకపోతే కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి. మేము కొంచెం లేట్ అయిపోయింది వెళ్ళేసరికి. సో మాకు వెహికల్ పార్కింగ్ కూడా చాలా లేట్ టైం అయిపోయింది. త్వరగా వెళ్తే ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి వీలుంటుంది కదా, అలా రెస్ట్ తీసుకోవచ్చు. మేమైతే అలిసిపోయాము. చూసారా ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చుని పోయాము. మాతో పాటు చాలామంది అలానే కూర్చున్నారు, అలిసిపోయారు పాపం. ఇంకా కొంచెం మెయింటెనెన్స్ వర్క్ అక్కడక్కడ జరుగుతున్నట్టుంది. కాకపోతే కొంచెం ఎర్లీగా 9 to 5 10 to 5 టైమింగ్స్. కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం మే లాస్ట్ వీక్ వరకే ఉంటారంట, తర్వాత మరి ఉండదు. సో ఇయర్లీ వన్స్ కదా జరుగుతుంది. సో తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్, తప్పకుండా వెళ్ళండి. ఇంకా జొన్న పొట్లు కనిపించే ఇంకా మా పాప కావాలి అన్నది. అదే నేను ఇంట్లో కాలిస్తే మాత్రం వద్దంటది, బయట మాత్రం కావాలంటది. అదేంటో మరి నాకు అర్థం కాదు. వేడి కొద్దిసేపు చల్లారని, నువ్వు ఫస్ట్ తిను, చల్లారాక ఇస్తాయి. తిను ఒకసారి తిను. రెడ్ సార్కా
సంథింగ్ అండి, అక్కడ ఫోన్ పేస్ గూగుల్ పేస్ ఏం పనిచేయట్లేదు, నెట్ కూడా సరిగ్గా రావట్లేదు. సో క్యాష్ పట్టుకోవడం మంచిది, వీలైతే క్యాష్ మాత్రమే మెయింటైన్ చేయండి. మాకైతే చాలా దగ్గర ఫోన్ పేస్ ఏవి పనిచేయలేదు. నేను ఎందుకైనా మంచిది క్యాష్ పట్టుకోవడే బాగుంటుంది అని చెప్పేసి క్యాష్ అయితే పట్టుకున్నాను. అదే లాస్ట్కి వర్క్ అయ్యింది. ఈ చెట్టు కూడా బాగుంది కదా, చాలామంది ఫొటోస్ దిగారు. మాకు లాస్ట్కి అయితే ఆప్షన్ దొరికింది ఫొటోస్ తీసుకోవడానికి. అసలు క్రౌడ్ మామూలుగా లేదు. ఆ రోజు అయితే ఈ చెట్టు మీద కూర్చోవద్దాం అని చెప్పేసి కూర్చున్నాను నేను మా పాప. 7 ఇయర్స్లో ఫస్ట్ టైం లాల్బాగ్కి రావడం, కానీ వచ్చాం, వర్త్ అనిపించింది. నడిచాం కానీ మరి వర్త్ అనిపించింది నడిచినందుకు కూడాను. కాకపోతే మొత్తం అయితే తిరగలేకపోయాము, అలసిపోయాం చాలా వరకు. సో మళ్ళీ ఇంకెప్పుడైనా వద్దాంలే అని చెప్పి మరి ఇంకా ఊరుకున్నాను నేను. ఇంకా వెళ్ళిపోదామని, అక్కడికి లేట్ కూడా అయిపోయింది, వర్షం కూడా స్టార్ట్ అయ్యేటట్టు ఉంది అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం మేము అక్కడి నుంచి. సీతకొండలా ఉంది కదా మన ఊర్లో, ఆ గుడి చూసి నాకు అలానే అనిపించింది. మీలో ఎంతమందికి సీతకొండ గురించి తెలుసు? మా శ్రీకాకుళంలో అయితే శ్రీకాకుళం వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. సీతకొండ కూడా సేమ్ ఇలానే ఉంటుంది, బాగా ఫేమస్. ఇంకా కలిసిపోయాం కదా, వచ్చాం. ఇంకా కాఫీ టీ కనిపించింది, ఇంకా కాఫీ తీసుకున్నాను. నాకు టీ బయట బాగా నచ్చదు, నాకు ఎందుకో డికాషన్ షుగర్ తక్కువగా వేస్తారు అనిపించింది. డికాషన్ కొంచెం ఎక్కువ వేసేస్తారని చెప్పి నేను టీ ఎక్కువగా తాగను, బయట ఎక్కువగా కాఫీయే తాగుతాను. అక్కడ నుంచి బాయ్ బాయ్ చెప్పేసాం. ఇంకా మా పాప కార్ ఎక్కగానే పడుకుని పోయింది. ఇంకా చీకటి కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా చూసారు ఎంత అలసిపోయిందో పాప. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కానీ మర్చిపోవద్దు. బాయ్ బాయ్.